మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి సేల్కి వచ్చిన వెహికల్ వచ్చేసి హోండా షైన్ వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014 మోడల్ అండి. లొకేషన్ వచ్చేసి కడప జిల్లాలోని కాజీపేటలో ఉందండి. ఇక్కడే కానీ డ్యామేజ్ అనేది స్మోక్ అనేది లేదండి. ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉందండి. ఎందుకంటే నేనైతే ఈ వెహికల్ అయితే రన్ చేసి చూశాను. కండిషన్ అయితే A1గానే ఉంది. ఎక్కడే కానీ డ్యామేజ్ అనేది లేదండి. ఈ వెహికల్ ఓనర్ గారి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చండి. ఇంకా ఓనర్ గారు చెప్పిన విధంగా చూస్తే బ్యాక్ టైర్ వచ్చేసి 85% అయితే ఉందండి. ఫ్రంట్ టైర్ వచ్చేసి 75% అయితే ఉంది. సెల్ఫ్ రన్నింగ్ ఉందండి. ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు. కలర్ షేడ్ అనేది లేదండి. ఇంజన్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక ఈ వెహికల్ వచ్చేసి ఫైనాన్స్ ఏం లేదండి. క్యాష్ వెహికల్ అండి. క్యాష్ వెహికల్, ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. ఇక ఒరిజినల్ ఆర్సీ అవైలబుల్లో ఉంది. ఇక మీరు వెంటనే ఈ వెహికల్ కావాలి అనుకునే వాళ్ళు వెంటనే డైరెక్ట్ లొకేషన్ దగ్గరికి వచ్చి వెహికల్ని చూసి అన్ని రకాల చెక్ చేసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మీరు కాజీపేట లోకల్లో వాళ్ళు కానీ, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఎక్కడైనా వాళ్ళు కానీ, చిత్తూరు ఎక్కడైనా వాళ్ళు కానీ, మీకు ఇంకా నవత ట్రాన్స్పోర్ట్లో కూడా అవైలబుల్ ఉందండి ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే డిస్క్రిప్షన్లో ఓనర్ గారి నెంబర్ ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్ చేసి మాట్లాడొచ్చండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఎంతమందికో ఎక్కువ మందికి అనేది షేర్ అవుతుంది. అందుకోసమైనా ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సజెషన్ చేయండి. మన ఛానల్ యొక్క కండిషన్ అనేది మనం ఇచ్చే రేట్లు కూడా కొంచెం మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకంతా షేర్ చేసి చెప్పండి. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండాలని నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేశాను. ఇప్పటిదాకా అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. చాలామంది లాంగ్ నుంచి కూడా మన మీద నమ్మకంతో ఇప్పటి వరకు పేమెంట్ కానీ, బండి వెహికల్ సేల్ కానీ అన్నీ చేస్తున్నారు. ఇంకా మీరు చెప్పాలంటే నమ్మరండి, మన ఛానల్లో అరకు నుంచి కూడా వెహికల్ తీసుకువెళ్ళారండి. కానీ వాళ్ళు వీడియో ఒప్పుకోలేదని నేనైతే తీయలేదు. అరకు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, ఈ రీసెంట్గా అయితే నిన్న లివో బండి పెట్టారు కదా, మన సబ్స్క్రైబ్ అయిన రమేష్ అయిన బ్రో అయితే లివో అయితే ఈరోజు నైట్ అడ్వాన్స్ అయితే వేశాడు 5,000 అయితే. రేపు మార్నింగ్ లేదా ఎల్లుండి అయితే నేను ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్లో అయితే వేస్తాను. హోండా లివో వెహికల్ అయితే పర్చేజ్ చేసుకున్నారు. మన మీద నమ్మకంతో అయితే తుని అండి, నెగిటివ్ అనకాపల్లిలోని తుని ఆ బ్రో వచ్చేసి మన వెహికల్ అయితే పర్చేజ్ చేసుకున్నారు. నేనైతే మొన్నడైతే మన ట్రాన్స్పోర్ట్లో వేస్తాను. కంపల్సరీగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మన దగ్గర మనం నమ్మి మన సబ్స్క్రైబర్లు ఎంతోమంది మన దగ్గర సేల్ వెహికల్ అయితే తీసుకుంటున్నారు. చాలా లాంగ్ నుంచి వచ్చి తీసుకుంటున్నారు. మీరు ఎక్కడే కానీ ఏ ఛానల్లో కానీ చూడలేదండి. డైరెక్ట్ కస్టమర్లు వచ్చి తీసుకువెళ్ళే వీడియోస్ కూడా ఎవరు చేయడం లేదు. నేనైతే న్యాయంగానైతే తీస్తున్నాను. మీరైతే గమనించండి తప్పకుండా. మీరు కూడా ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదండి. మీరు డైరెక్ట్ వెహికల్ వచ్చి చూసుకొని తీసుకోమంటున్నాను. చాలామంది అయితే మన మీద నమ్మకంతో అయితే ట్రాన్స్పోర్ట్లు చేయమంటున్నారు. అదే నమ్మకంతో అయితే మనం అయితే మన కండిషన్ విధంగా అన్ని రకాలుగా చెబుతున్నాను. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మీరు డైరెక్ట్ వెహికల్ వచ్చి చూసి పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు కూడా లాంగ్ అవుతుందేమో, కడప చాలా లాంగ్ అవుతుందేమో, ఖర్చు ఎక్కువ అవుతుందేమని ఆలోచించవద్దండి. ఎందుకంటే చెప్తున్నాను నేను, మీరు ఎంత లాంగ్ అయినా పర్వాలేదండి. మనకు ట్రైన్ అయితే అవైలబుల్లో ఉందండి. కడప నుంచి ప్రతి చోటకి, ప్రతి డిస్టిక్కి, ప్రతి స్టేట్కి అవైలబుల్లో ఉందండి. మీరు ఏం భయపడిన అవసరం లేదండి. ఎవరైనా కానీ వెహికల్ కావాలనుకుంటే కాల్ చేయొచ్చండి. డైరెక్ట్ రావచ్చు అండి. కడపకు వచ్చి వెహికల్ని చూసి మాట్లాడచ్చు, డైరెక్ట్ తీసుకోవచ్చండి. మీరు డైరెక్ట్ మళ్ళీ రిటర్న్ కూడా ట్రైన్లో అయితే తీసుకువెళ్ళచ్చు. ఎందుకంటే పక్కాగా చాలామంది చేశాను కాబట్టి నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది, అందువల్ల చెప్తున్నాను. మీరు డైరెక్ట్ రండి, చూడండి, వెహికల్ మాట్లాడచ్చండి. ఇంకా 3 రోజుల నుంచి కొత్త బైకులు అయితే వచ్చాయి. ప్యాషన్ ప్రో ఉంది, హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది, హోండా డ్రీమ్ నియో ఉంది, ఇప్పుడు హోండా లివో, ఇది అన్నీ ఉన్నాయి. నేనైతే ముందుగానే అప్డేట్ అయితే ఇస్తున్నాను. డైలీ ఒక రోజు ముందే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఇంకా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్లీజ్ జాయిన్ అవ్వండి. వెంటనే జాయిన్ అయ్యి ఈ వాట్సాప్ ముందుగానే తెలుసుకోండి. ఇంకా ఫ్రెండ్స్,
ఓనర్ గారు చెప్పిన విధంగా ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 28,000 అయితే చెప్పారు. ఇదైతే బర్గిన్ అయితే ఉంటుందండి, ఫిక్స్ రేట్ అయితే కాదు, బర్గిన్ అయితే ఉంటుంది. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అందరికీ అయితే కంపల్సరిగా 1,500 డిస్కౌంట్ అనేది ఇస్తా అని చెప్పాడు ఓనర్ గారు. అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి, కన్ఫామ్గా 100% 1,500 డిస్కౌంట్ అడగచ్చండి. మేము యూట్యూబ్ సబ్స్క్రైబర్ అండి, ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్ సబ్స్క్రైబర్ అని చెప్పండి చాలు, కాల్ చేసి వాళ్ళైతే మన తరపున అయితే డిస్కౌంట్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ వీడియోతో రేపైతే హెచ్ఎఫ్ డీలక్స్తో మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.